మరికొద్ది రోజులు మాత్రమే మిగిలాయి. జనవరి 30వ తేదీ సంకటహర చతుర్థి తర్వాత మకర రాశి వారికి ఊహించని అదృష్టం తలుపు తట్టబోతోంది. మట్టి పట్టుకున్నా సరే బంగారమే కాబోతుంది. మకర రాశి వారి జీవితంలో ఇంతటి అదృష్టం పట్టడంలో ఈ సమయంలో అయితే ఎటువంటి సందేహము లేదండి. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరికి కలగబోతోంది? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు, వీరి గ్రహాల అనుకూలత అనేది వీరికి ఏ విధంగా రాబోతుంది కూడా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారండి. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులను మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలని తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులు ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం కూడా వీరి స్వభావము మరియు బలహీనత కూడా. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను వీరు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించేవారిని, ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం ఉంటుంది. మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానము కూడా అధికంగానే ఉంటుంది. సంతానము వీరి అభిష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయండి. నైతిక బాధ్యతలకు మీరు ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో విధంగా వీరు సాధిస్తారు. ఈ రాశి వారికి దైవ బలంతో పనులను వీరు పూర్తి చేసే అవకాశాలు అయితే కలుగుతాయి. సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కూడా కలుస్తారు. ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. సన్నిధ్యానం శుభదాయకం. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొన్ని ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలను కూడా వీరు అందుకుంటారండి. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత సడలకుండా మసులుకోవాల్సి ఉంటుంది. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా కూడా చాలా బాగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు కూడా ఉంటాయి. మీ ప్రతిభతో తోటి వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం. అవగాహనతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆవేశం అసలు పనికిరాదు. వారాంతంలో మీకు శాంతి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవతను స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి తొలగుతాయి. మకర రాశి వారికి 2024 సంవత్సరం ద్వితీయార్థం అనగా ధనస్థానం, కుంభస్థానం, వాక్స్థానంలో శని సంచరించడం చేత ఈ రాశి వారికి శని యొక్క అంత్యభాగం అవ్వడం వల్ల కొన్ని చికాకుల సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ 2024 సంవత్సరంలో మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. మకర రాశి జాతకం కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా అందివచ్చును. 2024 సంవత్సరంలో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధ అధికంగా ఉండి ఇబ్బంది పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. మకర రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తిని కలిగిస్తుంది. 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థం అధికంగా లాభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి.
ఈ సంవత్సరం మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా వీరి జీవితాన్ని కూడా గడుపుతారు. శారీరక సౌఖ్యం ఆనందము కూడా పొందే అవకాశాలు అయితే కలుగుతాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు విధించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. ఈ రాశివారి సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలను తీసుకోవడం మంచిది. గురుబలం అనుకూలంగా ఉండడం చేత ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధన సహాయం అయితే మీకు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇది చాలా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వచ్చును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్న ఫలితాలను పూర్తి చేసి పై అధికారుల మన్ననలు కూడా పొందుతారు. వ్యాపారులకు వ్యాపారపరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. 2024 సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 2024 చాలా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. ఈ రాశి వారికి కుటుంబపరంగా ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఎటువంటి ఇబ్బందులు పొందుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరం 2024 సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మకర రాశికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చును. జీవన శైలిలో జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేసేదరు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చేటటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక నవగ్రహ ఆలయాలలో శనివారం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ రాశివారు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చేసినట్లయితే వీరికి అన్ని విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. శనివారం పూట పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేస్తే మీకు అన్ని విధాలుగా మంచి చేకూరుతుంది. ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా భీసేంద్రం లాకెట్ను ధరించడం మీకు ఎంతో మంచి చేస్తుంది. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను కూడా పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి తొలగుతాయండి. చూసారు కదా, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.